దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి అమూల్యమైన ముత్యాలు అనే ఈ పేరుతో మత్తయి సువార్త నుండి కొన్ని ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుంటూ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. గత భాగంలో యేసేపు మరియలు శిశువైన యేసుక్రీస్తును తీసుకొని ఐగుప్తుకి బయలుదేరి వెళ్ళిపోయారు. దానికి వెనకాల ఉన్న కారణాలు బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మనం పరిశీలనగా తెలుసుకున్నాం. ఈ భాగంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో ఉన్న విషయాలను మనం ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుదాం. ఈ లేఖన భాగాలను మనం పరిశీలిస్తే జ్ఞానులు యేసు ప్రభువును చేరుకున్న తర్వాత వారు హేరోదు వద్దకు వెళ్ళొద్దు అని దేవుని దూత చేత హెచ్చరించబడ్డారు. కాబట్టి వాళ్ళు మరి ఒక మార్గంలో తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. ఇది హేరోదుకు తెలిసిన తర్వాత హేరోదు ఉగ్రుడయ్యి బెత్లెహేములోను దాని చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నిటిలోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసున్న మగపిల్లలందరినీ కూడా హేరోదు వధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే చేశాడు. జ్ఞానులు తన్ను అపహసించారని హేరోదుకు అర్థమైంది. హేరోదు ఉగ్రుడైపోయాడు. హేరోదు గురించి మనం ఆలోచిస్తే హేరోదు ఏదోమీయుడు అనగానే మనకు పాత నిబంధన నుంచి ఒక విషయం గుర్తుకొస్తూ ఉంటుంది. ఆనాడు దావీదు కోసం యాజకులను కనికరం లేకుండా చంపించిన దోయోగు అనే వ్యక్తి ఏదోమీయుడే అని అక్కడ రాయబడింది. అవును, ఒకప్పుడు దావీదు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి నాకు ఏమైనా ఆహారం ఇవ్వమని అన్నప్పుడు అక్కడ ఉన్న యాజకుడు సంకపు రొట్టెలు మాత్రమే ఉన్నాయి, మరి ఇంకా ఏమీ లేవు, నీతో కూడా ఉన్నవారు శుద్ధులైతే గనక అవి ఇస్తాను అన్నాడు. దావీదు అన్నాడు, మేము ప్రయాణమైపోయి ఇప్పుడు 3 రోజులైంది, ఇప్పటి వరకు స్త్రీలు మాకు ఎడంగానే ఉన్నారు, కాబట్టి పనివారి బట్టలన్నీ కూడా పవిత్రాలే అన్నప్పుడు అక్కడ ఉన్న యాజకుడు ఏమి చేశాడంటే ఆ సంకపు రొట్టెలు దావీదుకి ఇచ్చాడు. అదే సమయంలో దావీదు అడిగాడు, ఇక్కడ ఏదైనా ఆయుధాలు ఏమైనా ఉంటే ఇవ్వమన్నప్పుడు అక్కడ ఉన్న యాజకుడు దావీదుతో అన్నాడు, ఆయుధాలు ఏమి లేవు, కానీ నువ్వు అంతకుముందు చంపిన గొలియాతు ఖడ్గం మాత్రం ఉంది, అది ఇవ్వమంటే ఇస్తాను అన్నాడు. దావీదు అది పర్వాలేదు ఇచ్చేయి, అది కూడా ఒక వీరుడి ఖడ్గమే కదా అని యాజకుడి దగ్గర నుండి ఆ ఖడ్గాన్ని ఆ సముఖపు రొట్టెలను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా దూరం నుంచి పరిశీలించి చూశాడు ఈ దోయోగు అనే వ్యక్తి. ఈ వ్యక్తి ఏదోమీయుడు అని అక్కడ రాయబడింది. తర్వాత విషయం సౌలుకి వచ్చి చెప్పాడు. చూసినట్లుగా చెప్పాడు, కానీ అక్కడ ఏం మాట్లాడుకున్నారో అదేమీ దోయోగుకు తెలియదు. ఇది విషయాన్ని చూసినట్లుగా సౌలుకు చెప్పినప్పుడు సౌలు కావాలనే అబ్యాతారు అక్కడ ఉన్న యాజకుడు తన మీద రివర్స్ అయ్యి కావాలని ఆ ఖడ్గాన్ని దావీదుకి ఇచ్చి తన మీద ఉసిగొలుపుతున్నట్లుగా, ఆ రకంగా అక్కడ ఉన్న యాజకుడు దావీదుతో కలుసుకున్నట్లుగా, వాళ్ళిద్దరూ కలిసి సౌలు మీద కుట్ర చేస్తున్నట్లుగా సౌలు ఊహించుకొని అక్కడ ఉన్న యాజకులందరినీ చంపమని అక్కడ ఉన్న సైన్యాధిపతికి చెప్తాడు. సైన్యాధిపతి వెనకాడితే ఈ దోయోగి ఎవరంటే సౌలు యొక్క పశువులకు కాపర్లకు అధిపతి, ఆ సైన్యాన్ని మొత్తాన్ని చూసుకునేవాడు. ఈ దోయోగు ఆనాడు యాజకుల్ని చంపించాడు, కనికరం లేకుండా చంపాడు. దాదాపుగా 80 మంది యాజకులను చంపాడు దోయోగు. అట్లాగా యాజకులను చంపిన ఆ దోయోగు హేరోదు వంశంలోని వాడే, అంటే అతను కూడా ఏదోమీయుడే.
ఈ హేరోదు కూడా ఏదోమీయ వంశానికి చెందినవాడే ఈ హేరోదు కూడా. అందుకని అటువంటి కఠినత్వం వాళ్ళలో మనకు కనిపిస్తూ ఉంది. మామూలుగా చిన్నపిల్లలు ఎంతో సంరక్షణతో ఉంటారు. కానీ ఈ హేరోదు ఆజ్ఞ వలన ఆ చిన్న పిల్లలకు సంరక్షణ అనేది కరువయింది. తల్లిదండ్రులు వారిని త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక్కడ హేరోదు అధికారమత్తుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక నియంతగా వ్యవహరించాడు. అంతేకాదు, సన్హెడ్రిన్ సభలో వారందరినీ కూడా హేరోదు నాశనం చేశాడు. ఎందుకు ఇదంతా హేరోదు చేస్తున్నాడంటే తనకున్న అధికారం వాంఛ. అప్పటికి హేరోదుకి 70 సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 సంవత్సరాల పిల్లలు వారికి ఎటువంటి హాని, ఎటువంటి ఇబ్బంది కలిగించలేరు కదా. అయినా సరే వారి మీద ఏమాత్రం కూడా కనికరం లేకుండా కఠినంగా వ్యవహరించాడు హేరోదు. అంత మాత్రమే కాదు, తన 2 కుమారులైన అలెగ్జాండర్, అరిస్టోబూలు అనే 2 పిల్లలను కూడా తానే సంహరించాడు హేరోదు. అవును, ఇంకా అంత మాత్రమే కాదు, హేరోదు ఎవరినైతే తన తరువాత రాజుగా చేయాలని అనుకున్నాడో ఆ కుమారుడైన అంతిపేటర్ తనకంటే ముందే, అంటే హేరోదు యొక్క మరణానికి ముందే 5 రోజులకు ముందే చనిపోయాడు. ఆ రకంగా హేరోదు యొక్క గర్వానికి, క్రూరత్వానికి ఫలితం జరిగింది అనే చెప్పాలి. హేరోదు 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారిని చంపించాలని ఆజ్ఞాపించాడు. ఆ సమయానికి యేసు ప్రభు యొక్క వయసు 2 సంవత్సరాల లోపే ఉంది. ఆ రకంగా చేయడం వలన ఆ రాజు, అంటే యేసు క్రీస్తు తప్పించుకోలేడు అనుకున్నాడు హేరోదు. చిన్నవారు ఎంతమంది చనిపోయినా అతనికి లెక్క లేకుండా ఉంది. బెత్లెహేములోనే కాదు, దాని పట్టణ ప్రాంతాలన్నిటిలో ఉన్న చిన్నపిల్లలందరినీ చంపడం మరీ దుర్మార్గమైన పని. దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో, అధికంగా దుర్మార్గపు పనులు చేయకుము, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు అంటున్నాడు ప్రసంగి. అవును, హేరోదు అధికంగా దుర్మార్గ పనులు చేశాడు. తన కాలానికి ముందే హేరోదు మరణించాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అధికంగా దుర్మార్గ పనులు చేస్తున్న వారిని చూసి బాధపడుతూ ఉన్నావా? వారిని చూసి మత్సరపడుతూ ఉన్నావా? మత్సరపడాల్సిన పని లేదు, వారిని చూసి బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే వారి మరణం అతి సమీపంలోనే, అతి తక్కువ వయసులోనే ఉంటుంది అని మనం గ్రహించుకోవాలి. చనిపోయిన ఈ చిన్నపిల్లలు ఇశ్రాయేలులో ఎవరైనా పాపులా వీళ్ళు అంటే కాదు. కానీ వీళ్ళు దేవుని కొరకు హతసాక్షులైన వాళ్ళు. క్రీస్తు కొరకు, ఆయన రాజ్యం కొరకు మొట్టమొదటి హతసాక్షులు ఎవరు అంటే ఈ చిన్నపిల్లలే. కాబట్టి క్రీస్తు సమాధానం పంపలేదు, కానీ ఖడ్గాన్నే పంపడానికి వచ్చాడు అని మత్తయి సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాల్లో యేసు ప్రభు అన్నాడు, నేను భూమి మీదికి సమాధానాన్ని పంపరాలేదు, ఖడ్గమునే పంపవచ్చితిని అన్నాడు. నిజంగానే ఈ ప్రవచనం ఈ చిన్నపిల్లల విషయంలో నెరవేరింది. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన సమాధానం కాదు, కానీ అక్కడ ఉన్న తన సమకాలీకులందరి మీదకి ఆయన ఖడ్గాన్నే పంపించాడు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు ఆయన గర్భంలో ఉన్నప్పుడు ఎదుటివారి గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు. ఈ విషయం మనకు బాగా తెలుసు. మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికి మరియా గర్భంలో యేసు ప్రభు ఉన్నాడు.
ఎదుటివాని గర్భంలో అంటే ఎలిజబెత్ యొక్క గర్భంలో యోహాను ఉన్నాడు. మరియ యొక్క వందన వచనం వినగానే ఎదురుగా ఉన్న ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు. ఈ సంగతి మనకందరికీ బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఈ వయస్సు సమకాలికులందరి మీద ఆయన మరణం సాక్ష్యమిస్తూ ఉంది. ఆయనకు ఒక్క మాటలో చెప్పాలంటే వీరందరూ కూడా గొప్పవారైన హతసాక్షి సైన్యం అనే చెప్పుకోవాలి. వీరి సొంత రక్తంలో బాప్తిస్మం పొందారు అనే చెప్పుకోవాలి. వీరు భూమి మీద ఏదైతే నష్టపోయారో అది పరలోకంలో దేవుడు అంతకంటే అధికమైనది వీరికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, వీరి స్తుతుల మూలముగా దేవుడు ఒక దుర్గాన్నే స్థాపించాడు అనే చెప్పాలి. గ్రీకుల యొక్క సంఘ చరిత్ర ప్రకారం వీరు 14,000 మంది. ఆ పట్టణంలో దాదాపుగా 1/40 జనాభా వీరు. అన్యుల చరిత్రకారుడైన మ్యాక్రోబియస్ చరిత్ర ప్రకారం కైసరు ఔగుస్తు యొక్క కుమారుడు 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవాడే. కైసరు ఔగుస్తు ఎవరు అంటే ఈ హేరోదుని యెరూషలేము మీద అధిపతిగా నియమించిన వాడు. ఇతని యొక్క కుమారుడు కూడా 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవాడే. అయితే ఆ చక్రవర్తి తన చిన్న పిల్లవాడిని ఒక దాది వద్ద పెంచుతూ ఉన్నాడు. అతన్ని కూడా హేరోదు చంపాడు. ఇలాగా హేరోదు కైసరు ఔగుస్తు యొక్క కుమారుడిని చంపడం వలన హేరోదు మీద కైసరు ఔగుస్తు యొక్క పగ అనేది పెరుగుతూ వచ్చింది. అంతేకాదు ఈ కైసరు ఔగుస్తు హేరోదు మీద నింద వేశాడు. ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. రోమా సంఘాలు ఈ చిన్నవారు చనిపోయిన ఆ దినాన్ని వారు జ్ఞాపకార్థంగా వారి క్యాలెండర్లో ఉంచుకునేవారు. హేరోదు ప్రవక్తల వచనాలన్నీ నిర్వీర్యం చేశాను అనుకున్నాడు. కానీ ప్రవక్తల వచనాలన్నీ కూడా నెరవేరుతూ వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే అక్కడ ప్రవక్తల యొక్క వచనాల యొక్క నెరవేర్పు అనేది కనిపిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న ఆ నెరవేర్పు అనేది జరుగుతూ కనబడుతూ ఉంది. అదేమిటంటే, రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని మనం చదువుతూ ఉన్నాం. రామాలో అంగలార్పు వినబడెను. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి జరిగింది. అది ఎప్పుడు అంటే నెబూజరదాను అనే రాజు యెరూషలేమును ధ్వంసం చేసి వారందరినీ అంటే యెరూషలేములో ఉన్న వారందరినీ బందీలుగా తీసుకుని పోయాడు. అలా తీసుకుని పోయే ముందు ఒక మజిలీ ప్రాంతంగా రామాకు తీసుకువెళ్ళాడు. చెరకు సిద్ధమైన వారిని చెరకు, ఖడ్గానికి సిద్ధమైన వారిని ఖడ్గానికి ఇచ్చేశాడు ఆ వ్యక్తి. అప్పుడు అంటే ఆ మజిలీ ప్రాంతమైన ఆ రామాలో అరుపులు కేకలు వినబడ్డాయి. ఆ అరుపులు కేకలు ఎక్కడి వరకు వచ్చాయి అంటే బెత్లెహేము వరకు వినబడ్డాయి. బెత్లెహేం అనేది యోదా యొక్క ప్రాంతం. యోదాకి చీటి ద్వారా వచ్చిన ప్రాంతం ఇది. దేవుడు ఈ కానాను దేశాన్ని 11 గోత్రాలకు స్వాస్థ్యంగా పంచేటప్పుడు అంటే లేవి గోత్రానికి ఆయన ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. మిగిలిన 11 గోత్రాల వారికి ఆ స్వాస్థ్యాన్ని పంచిపెట్టేటప్పుడు ఈ బెత్లెహేము అనే ప్రాంతం యోదాకి వచ్చేసింది చీటి ద్వారా. దాంట్లో రామా అనే ఈ ప్రాంతం బెన్యామీను ప్రాంతంగా వచ్చేసింది, బెన్యామీనికి వచ్చింది. ఈ 2 ప్రదేశాలు అధికంగా కూడా దగ్గరగా ఉంటాయి. అంటే యోదాకి వచ్చిన బెత్లెహేము అనే ప్రాంతం, అలాగే బెన్యామీన్కి వచ్చినటువంటి ఈ రామా అనే ప్రాంతం, ఈ 2 దగ్గరగా ఉంటాయి.
మరలా ఇప్పుడు కూడా ఆ ప్రవచనం మరి ఒకసారి నెరవేరుతుంది. కాబట్టి ప్రవచనం ఒక్కసారి మాత్రమే నెరవేరాలి అనడానికి ఏమీ లేదు. ప్రవచనం నెరవేర్పు అనేది జరుగుతుంది. అది ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, 3 సార్లు కావచ్చు, ఎన్నిసార్లైనా ఆ ప్రవచనం నెరవేరుతుంది. కాబట్టి ఒకసారి నెరవేరితే ఇక రెండవసారి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదు. ఉదాహరణకి యేసు ప్రభు గురించి మనం చూస్తే, ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడెను అనే ప్రవచనం చాలాసార్లు చెప్పబడింది. మొదటిగా యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు అక్కడ ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడెను అనే మాట అక్కడ వాడబడింది. అలాగే యేసు ప్రభు వారు మీలో కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కోండి అని చెప్పినప్పుడు కూడా ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడెను అను మాట నెరవేరున్నట్లు అనేది అక్కడ వాడబడింది. అంతేకాదు యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత 2 దొంగల మధ్యలో సిలువ వేయబడినప్పుడు కూడా ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడ్డాడు అనే ప్రవచనం నెరవేరింది. అలాగా ప్రవచనం అనేది 1 కంటే ఎక్కువ సార్లు నెరవేరుతుంది. కనీసం ఒక్కసారైనా సరే ప్రవచనం నెరవేరుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు కూడా ప్రవచనం నెరవేరటం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రవచనం కూడా 2 సార్లుగా నెరవేరబడింది, 2 సార్లు నెరవేరింది. మొదటిది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో నెరవేరింది ఒకప్పుడు. ఎప్పుడు అంటే నెబూజరదాను యెరూషలేమును ధ్వంసం చేసి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు ఒకసారి నెరవేరింది. మళ్ళీ అదే ప్రవచనం ఇప్పుడు కూడా ఇక్కడ నెరవేరుతుంది, యేసుక్రీస్తు సమయంలో కూడా. ఇప్పుడు బెత్లెహేములోనే రోదన శబ్దం వినబడింది. అది రామాకు అంటే హేరోదు యొక్క క్రూరత్వానికి బెత్లెహేములో మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్న వారందరికీ కూడా ఆ ప్రాంతంలో ఆ శబ్దం అనేది వినబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రవచనాల యొక్క నెరవేర్పు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి రాహేలు గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది అంటే, బెన్యామీను రాహేలు కుమారుడు, మరియు బెత్లెహేములోనే రాహేలు కూడా పాతిపెట్టబడింది. ఆమె సమాధి కూడా అంటే రాహేలు యొక్క సమాధి కూడా బెత్లెహేములోనే ఉంది. ఈ విషయాన్ని మనం 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో చూడవచ్చు. రాహేలు చనిపోయేటప్పుడు రాహేలు యొక్క హృదయం అంతా కూడా ఆమె కుమారుని మీదే ఉంది. అందుకనే ఆమె చనిపోయే ముందు తన కుమారుడికి బెనోని అని పేరు పెట్టింది, అంటే దుఃఖపుత్రుడు అని పెట్టింది. ఇప్పుడు ఆ తల్లులు కూడా అంటే రామ దాని చుట్టుపక్కల వాళ్ళు, బెత్లెహేము దాని చుట్టుపక్కల ఉన్న తల్లులు కూడా రాహేలు లాగానే విలపిస్తూ ఉన్నారు. కాబట్టి వీరి యొక్క దుఃఖం అనేది రాహేలు యొక్క దుఃఖంతో పోల్చి ఇక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ తల్లులు కూడా రాహేలు లాగానే ఉన్నారు. వారిలో చాలామంది రాహేలు యొక్క సంతానమే, అంటే బెన్యామీను సంతతి వారే. కాబట్టి వారి విలాపం రాహేలు యొక్క విలాపంతో పోల్చబడింది ఇక్కడ. ఇక రెండవదిగా చూస్తే ఇది విలాపము అంటే అధికమైన రోదన, మిక్కుటమైన దుఃఖము అని చెప్పాలి. ఐగుప్తీయుల యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయినప్పుడు ఐగుప్తీయులకు వచ్చిన మిక్కటమైన దుఃఖం వంటిది. ఈ బాధ చాలా అధికమైంది కాబట్టి వారు ఓదార్పు పొందలేకపోతూ ఉన్నారు. ఈ చిన్నవారు ఈ లోకంలో వారి యొక్క తల్లుల ఒడిలో లేరు, కానీ పరలోకంలో దేవుని ఒడిలో ఉన్నారు అనేది స్పష్టంగా మనకు తెలుసు. ఇది మనకు ఎంతో ఓదార్పును కలిగిస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే బెత్లెహేము వారు దాని చుట్టుప్రక్కల ఉన్నవారు యేసుక్రీస్తును అలక్ష్యం చేసినందుకు దేవుడు వారికి ఇచ్చిన తీర్పు అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే బెత్లెహేము వారు కానీ ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు కానీ యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని గురించి విన్నప్పుడు వాళ్ళు సంతోషించలేదు.
మొట్టమొదటిగా గొర్రెల కాపరుల ద్వారా వాళ్ళు విన్నారు, కానీ సంతోషించలేదు. ఎవరు కూడా చూడడానికి రాలేదు. జ్ఞానుల ద్వారా కూడా వాళ్ళు విన్నారు, కానీ సంతోషించలేదు. ఎవరు కూడా ఆయన్ని స్వాగతించలేదు. దానికి బదులుగా అందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు. అవును, దేవుని కుమారుని జన్మాన్ని గురించి విని వాళ్ళు సంతోషించలేదు కనుక ఇప్పుడు దానికి ప్రతిఫలంగా, దానికి తీర్పుగా తమ సొంత కుమారుల గురించి దుఃఖించి ఏడవలసిన పరిస్థితి వారికి వస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన విషయంలో కూడా కొన్నిసార్లు ఇదే జరుగుతుందేమో. దేవుని కుమారుణ్ణి మన జీవితంలో ఆహ్వానించక, అంగీకరించక, ఆయన మనం తృణీకరిస్తూ ఉంటే, మనం ఎవరి మీద అయితే ప్రేమ పెంచుకుంటూ ఉంటామో వారే మన నుంచి దూరం అయిపోయినప్పుడు వాళ్ళ విషయమై మనం దుఃఖించాల్సి ఉంటుంది, విలాపం చెందాల్సి ఉంటుంది. ఇక్కడ వీరు గొర్రెల కాపుల ద్వారా వర్తమానం విన్నప్పుడు ఆయన గూర్చి ఆశ్చర్యపడ్డారు, కానీ ఆహ్వానించలేదు. ఇశ్రాయేలును ఆదరించే మెస్సియా ఇటువంటి సమయంలోనే వారికి పరిచయం కాబోతున్నాడు. రామాలోని అంగలార్పు కొద్ది కాలంలోనే సంతోషంగా మార్చబడబోతూ ఉంది. వారు కోల్పోయిన దానిని భర్తీ చేయడానికి వారికి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.